శ్రీదేవి మేడం గారు పొద్దున్న వచ్చారండి, అడిగారు. నా సమస్య చెప్పాను. మా ముగ్గురు పిల్లల నా ఇద్దరు పిల్లల సమస్య, నా సమస్య చెప్పాను. ఏం చెప్పలేదండి, చూసి వెళ్ళిపోయారు అంతే. నేను ఇంకా వస్తారో రారో అనుకున్నానండి. పాత మిషన్ ఉండేదండి, ఆ మిషన్ లేదండి. సంవత్సరం అయిందండి రిపేర్కి ఇచ్చి. తెచ్చుకోలేకపోయాను డబ్బులు లేక. ఇంటికాడే ఉంటున్నాను. ఒక రోజు తింటే ఓ రోజు తింటలేదు. పిల్లల్ని వేసుకుని అలా బతుకుతున్నాను. మళ్ళీ బయటికి వెళ్తుంటే పిల్లలు ఏమైపోతారని వెళ్తలేదు. ఈ సమయంలో మేడం గారు వచ్చారు. వచ్చి నాకు సడన్గాని మిషన్ తెచ్చి ఇచ్చారు. చాలా సంతోషంగా ఉందండి మేడం గారు. శ్రీదేవి గారు అండి, థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. మీ మేలు ఎప్పుడు మర్చిపోలేము. ఎందుకంటే నా జీవితం అంతా గుర్తుపెట్టుకుంటానండి. ఎందుకంటే నా పిల్లల భవిష్యత్తు గురించి నాకు ఈ ఆధార్ ఇచ్చారండి. అది థ్యాంక్స్ అండి మేడం గారు. తిన్నాక ఇప్పుడు దాకా ఏమీ లేదు మేడం. నా భర్త ఉన్నాడు కానీ నాకు ఏ సాయం చేయలేదు. సీతయ్య గారు మేడం గారు సాయం చేశారు. చాలా కృతజ్ఞతలు మేడం. ఎందుకంటే నాకు ఎవరు సాయం చేయలేదు. ఉన్నారు కానీ నాకు అక్క చెల్లెలు ఉన్నారు కానీ కోత కథ సాయం చేశారు కానీ ఇలాంటి సాయం ఎప్పుడు చేయలేదు. ఆవిడకి ఎప్పుడు మర్చిపోలేను. నేను చచ్చిపోయిన దాకా మర్చిపోలేను ఆవిడని. నా పిల్లల్ని ఇద్దరిని పెంచుకుంటాను ఈ మిషన్ మీద. పాత మిషన్తో ఎప్పుడు మా అమ్మ రిపేర్లకి ఇచ్చేది. ఎప్పుడు అది మధ్యలో ఆగిపోయేది. నైట్ వాళ్ళు గట్ట తిట్టేవారు, అమ్మ లేట్ అయిపోయేదని తిడితే మా మమ్మీ అలా అందుకే మానేసింది. ఆ మిషన్ ఇప్పుడు ఇస్తే సంవత్సరం అయింది, డబ్బులు ఇస్తే కానీ ఇవ్వనన్నారు. అందుకే శ్రీదేవి మేడం గారికి ఫోన్ చేసి అడిగారు. అడిగితే మేడం గారు వచ్చి మాట్లాడి వెళ్ళినాక మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. సడన్గా తెచ్చి సర్ప్రైజ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్ మేడం. మీకు ఎంత లోన్ మేడం, ఇంత ఆనందం ఎప్పుడు మర్చిపోలేము మేడం.